ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సిట్ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సిట్ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. గంగోత్రి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సిట్టు విచారణను వేగవంతంగా కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా లిక్కర్ కేసులో కీలక పాత్ర వహించారంటూ సిట్టు అభియోగాలు మోపుతూ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఒకసారి మిథున్ రెడ్డిని సిట్టు విచారించడం కూడా జరిగింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ స్కామ్ లో వచ్చినటువంటి డబ్బులను ఏ విధంగా ఎక్కడికి పంపించారనే అంశాలకు సంబంధించి గతంలోనే మిథున్ రెడ్డిని విచారణ జరిపింది. అయితే సిట్టు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి తనను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి అనంతరం హైకోర్టులోనే ఈ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులోనే మధ్యంతర ముందస్తు బెయిల్ కు సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి సూచించింది. దీంతో ఈ రోజు హైకోర్టులో జరగనుంది. విచారణల సందర్భంగా మిథున్ రెడ్డికి ఈ కేసులో ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని సిట్టు విచారించింది, కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. ప్రస్తుతం కొంతమంది ఈ కేసుకు సంబంధించి జైల్లో కూడా ఉన్నారు. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను విచారిస్తేనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆయనే కీలకంగా వ్యవహరించారని సిట్ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ రోజు హైకోర్టులో గానీ మిథున్ రెడ్డికి ఓడ లభించుకుంటే సిట్టు మరోసారి మిథున్ రెడ్డిని విచారించే అవకాశం కూడా ఉంది. అయితే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతోంది. ఇక విచారణ సందర్భంగా ఇప్పటికే ఈ సిట్టు ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసిందో ఇదే సందర్భంలో మిథున్ రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ ముందుకు సాగే అవకాశం లేదనే వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. మరోవైపు మిథున్ రెడ్డి కూడా సిట్టు ఏదైతే ఆరోపణలు చేస్తుందో అవన్నీ అవాస్తవాలు, లిక్కర్ స్కామే జరగలేదు, అసలు లిక్కర్ స్కామ్ లో తన ప్రమేయం లేదనే అంశాన్ని కూడా హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లబోతున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా సిట్టు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. గంగోత్రి. రైట్, థాంక్యూ రమేష్.